ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేస్తాయండి. మార్నింగే లేచి పూజ అయితే ఈ విధంగా చేస్తాను. ఈ మందార పూలు అనేవి మా చెట్టుకి పూసాయి అనమాట. ఒక 5 పువ్వుల దాకా పూసాయండి. మన చెట్టుకి పూసిన పువ్వులతో పూజ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. వ్లాగ్లోకి వచ్చేస్తే ఇది సాటర్డే నైట్ నుంచి సండే ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశానండి. సాటర్డే ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా ఇడ్లీ దోశ అయిపోతున్నాయి కదా అని ఈ సాటర్డే అయితే నేను పెసరట్టు ఉప్మా పల్లి చట్నీ కాంబినేషన్ అయితే చేస్తున్నానండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది అనమాట. చట్నీ కోసం అయితే పల్లీలు వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత తాలింపు వేయించాను అనమాట. వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అంతా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత అయితే ఉప్మా కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ముందుగా ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిపోయిన తర్వాత సింపుల్గా చేసేస్తున్నాను. పెసరట్లో కదా చాలా బాగుంటుందండి కాంబినేషన్. పల్చగా చేస్తున్నానండి. అంటే ఈ పెసరట్టు కాంబినేషన్లోకి పల్చగా ఉప్మా అయితే బాగుంటుంది అనమాట. అందుకని పల్చగా చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసేసి ఒక్క గ్లాస్ వరకే చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ పెసరట్టు ఉంటుంది కదా, ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయనండి. ఎంతవరకు అవసరం అంతవరకే చేస్తానన్నమాట. ఫుడ్ అనేది వేస్ట్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదండి. ఎందుకంటే మనం ఎంత కావాల్సి ఉంటుందో అంతే కుక్ చేసుకుంటే సరిపోతుంది కదా. అనవసరంగా పడేసే కన్నా ఎంత కావాలంటే అంతే చేసుకోవడం బెటర్ అని నేనైతే ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడూ. అందుకని మ్యాక్సిమం కొంచెం క్వాంటిటీలోనే చేస్తాను. అందుకే సరిపడాయే చేస్తానండి, ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసి పడేసే కన్నా. సో ఇప్పుడైతే మంచిగా తాలింపు వేగిపోయింది. ఇప్పుడు సరిపడా వాటర్ వేసాను. చెప్పాను కదా, ఇది పల్చగానే చేస్తానండి. అంటే ఉప్మా పలచగా ఉంటే పెసరట్లో బాగుంటుంది కదా అత్తుకొని తినడానికి. తర్వాత ఏంటంటే వాటర్ మంచిగా తెల్లుతున్న టైంలో సాల్ట్ వేసేసుకొని దాంట్లో మనం సూజీ వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇంకో పక్క ఏంటంటే పెసరట్టు కోసం అయితే ఆల్రెడీ నేను ఒక 6 అవర్స్ దాకా పెసలు అనేవి నానబెట్టుకున్నాను. అందులో కొంచెం బియ్యం కూడా వేసుకున్నాను అనుకోండి, క్రిస్పీగా వస్తాయి అనమాట పెసరట్లు అనేవి. మిక్సీ చేసేటప్పుడు మంచిగా కడిగేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని మిక్సీ చేసుకుంటే పెసరట్లు వేస్తున్నప్పుడు చాలా మంచి అరోమా వస్తుందండి. సూపర్ టేస్టీగా వచ్చిందండి. నేను ఆ రోజైతే రెసిపీ అన్నది ఉప్మా అయితే అయిపోయింది. కొంచెం నెయ్యి వేసి సిమ్లో పెట్టేసి బేబీ బర్నర్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. మనం పెసరట్లు అయ్యేలోపు ఇది ఉడికిపోతుంది. వేడి వేడి పెసరట్లో ఉప్మా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి హ్యాపీగా రెసిపీని ఎంజాయ్ చేసేసేయండి. సింపుల్ ప్రాసెసే కదా. సో సిమ్లో పెట్టేసాను అనమాట, బేబీ వర్నర్లో పెట్టేసి. ఇంకో పక్క ఏంటంటే పెసరట్లు వేసేసుకుంటున్నాను. మంచిగా బాగా సోక్ అయిందండి పెసలు. ఈ పెసరు రుబ్బు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు దీంట్లోని కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసుకుంటానండి. కొంచెం జీలకర్ర కూడాను. బాగుంటుందండి ఈ కాంబినేషన్ అనేది. చాలా మంచి అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను సిమ్లో పెట్టి కాల్స్తానండి. అంటే చుట్టూ మంచిగా వేగుతుంది అనమాట. చెప్పాను కదా, దాంట్లో కొంచెం ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లము, తర్వాత జీలకర్ర వేసేసి కొంచెం అలాగా వేసుకుని అనుకోండి, అలా లైట్గా, చాలా బాగుంటుంది అనమాట. మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే తగులుతూ ఉంటుంది కదా, బాగుంటుంది. ఇంకో పక్క ఏంటంటే ఉప్మా అయిపోతుంది. ఈ లోపు ఏంటంటే చట్నీ అయితే మిక్సీ చేసేసాను. అది అడిగాను హస్బెండ్ని, ఎలా చేయమంటారు, గట్టిగా చేయమంటారు, పలచగా చేయమంటారని. ఎలా అయినా పర్వాలేదన్నారు. నేను మీడియంగా చేసేసి తాలింపు అనేది 1 బై 1 ఉప్మా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు పెసరట్టు వేసుకున్నాం అనుకోండి, వేడిగా ఉంటుంది కదా, వేడి వేడి తింటే బాగుంటాయి. మనం బయట కొనుక్కొని తింటాం కానీ అంత హైజీన్ కాదు కదండి. ఇలా ఇంట్లో చేసుకొని మన చేతులతో స్వయంగా చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకొని తినడానికి ప్రిఫర్ చేయండి. చాలా మంచిది కూడా. ఎందుకంటే బయట యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేయడం బయట చూస్తుంటే మాత్రం దారుణంగా ఉంటున్నాయండి. ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తున్నాం కదా, మనం బయట రెస్టారెంట్లో బిర్యానీలు అవి తెప్పించుకొని తింటాం కదా, అవి కూడా అసలు మంచిది కాదటండి. చాలా న్యూస్లో అయితే చూస్తుంటే అసలు బయట తినడమే చాలా ఇంత డేంజర్ అన్నట్టుగా అనిపిస్తుందండి. ఈలోపు ఏంటంటే ప్లేట్స్ కూడా కడిగేస్తాను నేను. ఎందుకంటే మా మేడ్ క్లీన్ చేస్తుంది కానీ అంత నీట్గా చేయరనమాట. సో అందుకోసం నేను ఏంటంటే మళ్ళీ కడిగేసి వాడుకుంటాను ఏదైనా సరే ఖచ్చితంగాను. సో కడిగేసి ఆరబెట్టామనుకోండి, తినే టైంకి కొంచెం ఆరుతాయి కదా అన్నట్టుగా. ఈలోపు ఏంటంటే చట్నీకి అయితే తాలింపు వేసేస్తున్నానండి. సింపులే. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి వేసిన తర్వాత
చట్నీ వేసేసుకోవడమే. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకో పక్క పెసరట్టు కూడా అయిపోయిందనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటానండి. మ్యాక్సిమం ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడే తప్ప, అంటే కొంచెం అనీజీగా ఉంది ఒంట్లో అంటే ఆ టైంలో తప్ప, మిగతా టైం అయితే నైటే క్లీన్ చేసేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ లేచి ఇలా కిచెన్లోకి రాగానే నీట్గా ఉన్న కిచెన్ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుందన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు. అలా మార్నింగ్ లేవగానే నీట్గా చూసుకొని స్టవ్ని ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి. అంటే కిచెన్లోని లక్ష్మీదేవి కొలువై ఉంటారు అంటారు కదా. మనము ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే కిచెన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలంటండి. అప్పుడు మనం ఇంట్లోని కుక్ చేసి పెట్టేది కిచెన్లోంచే కదా. సో ఈ కిచెన్ అనేది నీట్గా ఉంటే ఇంట్లో కూడా హెల్త్ అనేది సమృద్ధిగా ఉంటుందంట. సో అందుకోసమని మనం ఎప్పుడు కిచెన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో నా కిచెన్ అన్నది. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ఎప్పుడో ఒంట్లో బాగాలేనప్పుడు ఎవరైనా అంతే కదండి. ఒంట్లో మంచిగా శక్తిగా ఉంటే చేసుకోగలం, లేదంటే చేయలేం కదా. నైట్ విండోస్ కూడా క్లోజ్ చేసేస్తానండి. క్లోజ్ చేస్తాను ఎందుకంటే బల్లులు ఇవన్నీ వచ్చేస్తాయని భయం అనమాట. వేడివేడి ఉప్మా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. లోపు ఫ్రెష్ అప్ అయి కూడా వచ్చేసాను. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ అయిన తర్వాత తింటానండి. ఎందుకంటే తినేసి స్నానం చేయకూడదంట. సైంటిఫిక్గా ఏంటంటే డైజెషన్ సిస్టమ్ అన్నది, మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదండి, మనం తినేసి స్నానం చేస్తే అది కొంచెం వీక్ అవుతుందంట. ఎప్పుడు ఏంటంటే తిన్న 1 అవర్ తర్వాత చేసినా పర్వాలేదు, కానీ తినిన వెంటనే అయితే చేయకూడదు. మ్యాక్సిమం తినక ముందే చేసుకుంటే బెటర్. సో అందుకని ఫ్రెష్ అయిపోయి వచ్చి చక్కగా డిన్నర్ అయితే అయిపోయిందనమాట. హస్బెండ్ అడుగుతున్నాను ఎలా ఉందని. మూవీ పెట్టుకున్నాము. మూవీ చూస్తూ హ్యాపీగా డిన్నర్ అయితే ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, సండే కదా, మీకు తెలిసిందే కదా. 2 వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ అండ్ 2 వెరైటీస్. ఇప్పుడు ఏంటంటే రసం అయిపోయిందన్న, ఫస్ట్ రసం పెట్టేసుకుని ఇంకో పని అయిపోతుంది. ఇవాళ వామాకు అవన్నీ వేసి చేశానండి రసము. తర్వాత తెలిసిందే కదా వెజ్ నాన్ వెజ్. వెజ్ ఏమో మష్రూమ్ తీసుకొచ్చారు హస్బెండ్. ఎప్పుడు కర్రీయే కదా అనేసి ఇవాళ ఏంటంటే మష్రూమ్ 65 చేస్తూ చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రైలో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే హస్బెండ్ చేస్తానన్నారు. చూడండి ఎంతవరకు చేశారు ఆయన. తర్వాత ఏంటంటే అన్నీ నేను రెడీ చేసేసానండి. మంచిగా చికెన్ తేగానే అన్నీ మంచిగా కట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉప్పు వేసి నానబెడతానండి. ఎందుకంటే చెల్లి చెప్పింది ఏంటంటే కొంచెం నానితే బాగా టెండర్గా కుక్ అవుతుందని. నాకు టైం ఉన్నప్పుడు అయితే కొంచెం నానబెడతాను. మంచిగా నానబెట్టేసి ఆ తర్వాత కుక్ చేస్తాను. లేదంటే అలాగే ఉప్పు వేసి నీళ్ళు వేసి కడిగేస్తాను అనమాట. లేదంటే కొంచెంసేపు నానబెడతాను. కానీ వాళ్ళైతే కొంచెం టైం ఉంది కదా నానబెట్టేసి మంచిగా కడిగేసుకొని దానికి మంచిగా మ్యారినేషన్ చేసేస్తాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పెరుగు వేసుకొని నానబెట్టేసుకున్నాను. అంటే నానబెట్టలేదు, మ్యారినేట్ చేశాను. మంచిగా మ్యారినేట్ చేసుకున్నాను అనుకోండి. ఒక 20 మినిట్స్ అలా అట్టే పెట్టి ఉంచితే పీస్కి బాగా మసాలా అనేది బాగా పడుతుంది. అన్నీ రెడీ చేస్తాను. హస్బెండ్ అన్నారు నేను కుక్ చేస్తానని. సరే అయితే కుక్ చేయండి అని అన్నాను. చేస్తానన్నప్పుడు ఎందుకండి వద్దన్నా. సో అందుకని సరే చెయ్యండి అన్నాను. అన్నీ చేశాను. ఆనియన్స్ కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. తర్వాత అంతా మ్యారినేషన్ చేసేసాను. జస్ట్ ఆయన వచ్చి చేస్తానన్నారు. సరే అన్నాను. ఎంతవరకు చేశారో మీరే వ్లాగ్లో చూడండి. చక్కగా అంతా మ్యారినేషన్ చేసేసిన తర్వాత బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 20 మినిట్స్ దాకా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా పడుతుందండి మసాలా అన్నది. మనం పీస్ తింటున్నప్పుడు లోపల వరకు వెళ్ళి మనకి టేస్ట్ ఈ లోపు ఏంటంటే మష్రూమ్ని తేగానే వాటర్లో వేసేస్తానండి, కొంచెం ఉప్పు వేసేసి. ఎందుకంటే దానికి కొంచెం మట్టిలా ఉంటుంది కదా, అది క్లీన్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే అది పెద్ద ప్రాసెస్ అండి. పైన ఒక లేయర్లా ఉంటుంది అనమాట. ఆ లేయర్ తీసేయాలండి ఎప్పుడైనా మష్రూమ్ తెచ్చుకుంటే మాత్రం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. మంచిగా లేయర్ తీసేసి అప్పుడు పీసెస్గా కట్ చేసేసి పక్కన అట్టే పెట్టి ఉంచాను. ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంచుకున్నాం అనుకోండి, మనం అలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. రసం అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత ఏంటంటే చికెన్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టేశాను. హస్బెండ్ని పిలుస్తున్నాను, చేస్తానన్నారు కదా రండి అనేసి. చూడండి ఎంతవరకు చేశారు, నవ్వుకుంటారు మీరు కూడాను. యాక్చువల్గా చికెన్ ఫ్రై అంటే అంత ఆషామాషి కాదండి. నేనైతే అస్సలు వాటర్ వేయకుండా అలాగే కలుపుతూ చేస్తానన్నమాట. ఈయనైతే వచ్చి చేస్తాననేసి అన్నారనమాట. సో
పాన్ పెట్టేశాను, ఆయిల్ కూడా నేనే వేసేసాను. వేసేసి కొంచెం జీలకర్ర కూడా వేసేసాను, ఇప్పటికీ రావడం లేదనేసి. తర్వాత వచ్చారనమాట. వచ్చి ఏదేది అన్నీ రెడీ చేసామని అడిగారు. తీరా చూస్తే వచ్చారు. అన్నీ వేసేసాను, చెప్పాను కదండి ఆయిల్ వేసేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసేసాను. ఇప్పటికీ రారు, టైం అయిపోతుంది, ఫాస్ట్గా మేము ఊరు వెళ్ళాలి, అందుకనేసి గబగబా చేసేస్తున్నాను. ఈలోపు ఏంటంటే తను చేస్తానన్నారు కదా, మళ్ళీ చేస్తానన్నప్పుడు నేను వద్దంటే తను ఫీల్ అవుతారేమో అనేసి ఓకే చెప్పినందుకు నాకే శిక్ష పడింది చూడండి. ఆ తర్వాత వచ్చారు, ఆనియన్స్ వేశారు, పచ్చిమిర్చి వేశారు. వేసిన తర్వాత డౌట్ వచ్చింది, తర్వాత ఆనియన్స్ ఎక్కువైపోతాయేమో అని. ఆనియన్స్ ఎక్కువైపోతే స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది కదండి, అందుకనేసి కొంచెం తీసేసానండి. ఆ తర్వాత ఏంటంటే అడుగుతున్నారు, సరిపోతుందా ఇంకా వేగాల, సరిపోతుందా ఇంకా వేగాల అనేసి. ఏమండి నేను చేసుకుంటాను మీరు వెళ్ళండి అంటే, నేను చేస్తాను అన్నారు. సరే అనేసి పక్క నుంచి కొంచెం నేనైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఇది కొంచెం వేగుతుంది, మనం ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసాను, ఎందుకంటే మనం ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేయట్లేదు కాబట్టి దినుసులు అవేను. సో అల్లం వెల్లుల్లి పేస్టే దీనికి టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలని చెప్పాను, వేయిస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే చికెన్ కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను కదండి, లాస్ట్లో అది వేసేసారు, అంతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తాం, అలా నేను ఏంటంటే ఇటుపక్క కుక్ చేసుకుంటూ అటుపక్క నేను చేసుకుంటున్నాను అనమాట. చికెన్ వేసేసారండి, చికెన్ వేసేసి అంటున్నారు వాటర్ వేయాలా అని. బాబు వాటర్ వేయకూడదు అందులోని, వాటర్ వేస్తే అది కర్రీ అయిపోతుంది, మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ వేయకుండా చెయ్యాలి అంటే వాటర్ వేయం కాబట్టి పద్దాక కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. అప్పటికి కొంచెం అంటింది, కానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదండి, సూపర్ వచ్చింది టేస్ట్. అదేంటంటే వేసేసారు, వేసేసి వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత మిగతా పని అంతా నేను చేసుకున్నాను. అది హస్బెండ్ కుకింగ్ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు చేస్తానన్నప్పుడు మనం వద్దనకూడదండి, వాళ్ళు ఎంతవరకు చేస్తారు అంతవరకు చేసేంతవరకు ఉంచడమే మనం. ఆ తర్వాత ఏంటంటే మష్రూమ్ 65 కోసం మ్యారినేషన్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఏమో కార్న్ఫ్లవర్, తీరా చూస్తే మైదా ఏమో డేట్ అయిపోయిందండి, పెద్ద ప్యాకెట్ పాడేశాను. అప్పుడేమో మా ఎదురింటి వాళ్ళ దగ్గర తీసుకొని మైదా ఒక 2 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం శనగపిండి వేసుకోండి, శనగపిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇది బాగా మంచిగా కలిపేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పెద్ద మంట పెట్టుకొని అంటే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. నాకు ఎందుకో పలుచగా అయిపోయింది అనిపించి మరొక 2 స్పూన్స్ అంటే 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసానండి. అంటే మీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి. ముందైతే ఒక 250 గ్రామ్స్ అనమాట ఈ మష్రూమ్ అనేది. మీరు 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి. అప్పుడు మీకు ఇంకా పలుచగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకేం లేదు, పైన కోటింగ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అంతే. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి, 2 రెసిపీస్ అయితే మాత్రం అల్టిమేట్గా వచ్చాయండి. ఎంత యమ్మీగా వచ్చాయో తెలుసా అండి, చికెన్ ఫ్రై చేస్తారా ఎంత బాగుందో. దీనికి ఇంకా లాస్ట్లోని ఇంకొకటి చేయాలి, ఏంటంటే కొంచెం జీడిపప్పును, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించి వీటి మీద వేస్తాను, లాస్ట్లో కొత్తిమీర కూడా వేస్తాను. యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నిన్న వైజాగ్ వెళ్ళామండి, బుర్ర పాడైంది నిజంగా చెప్పాలంటే. ఎంత జనాలు తెలుసా అండి, ఈ బస్సు ఫ్రీ పెట్టేందుకు ప్రతి ఒక్కరు ఊరి మీద తిరుగుతున్నారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగాను. ఎందుకంటే నిన్న ఒక ఆవిడని చూశాను, ఆవిడ ఏంటంటే చీపురుపల్లి నుంచి, అంటే ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ చీపురుపల్లి నుంచి వైజాగ్ అంతా చుట్టూ తిరిగారటండి వినాయకులను చూడడానికి. అంటే ఉండొచ్చు భక్తి, కానీ ఇలా ఫ్రీ ఇచ్చారు కదా అని మరీ అంత ఘోరంగా బస్ కింద పడిపోయినా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. తోసుకొని ఎక్కి ఎంత చెత్తగా బిహేవ్ చేస్తున్నారో. ఈ బస్ ఫ్రీ ఇచ్చే బదులు ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి కానీ ఫ్రీ ఇస్తే చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఈ బస్ ఫ్రీ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. మొదలై న్యూస్లో చూశాను, ఎంత చక్కగా కొట్టుకున్నారో తెలుసా అండి ఇద్దరు. అది చూసుకున్నారు కదా, ఇలా ఫ్రీ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు పని లేకపోయినా పని కట్టుకొని మరి వెళ్తున్నారు. దీనివల్ల అయితే నాకు ఉపయోగం ఏమి అనిపించలేదండి, నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. దాని బదులు హెల్త్, ఎడ్యుకేషన్ ఏదైనా ఫ్రీ ఇస్తే పేదవాళ్ళైనా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి, నా ఒపీనియన్ అయితే అదేనండి. ఈ బస్ ఫ్రీ
ఇడ్లీ వల్ల నిన్నైతే నాకు విపరీతమైన హెడేక్ వచ్చింది. నాకు వెళ్ళక తప్పని పరిస్థితి కాబట్టి వెళ్ళాం. అబ్బా! ఎంత చిరాకు వచ్చిందో నిజంగా. దీనివల్ల అయితే ఉపయోగం లేదండి. లాస్ట్‌లో క్లిప్ యాడ్ చేశాను చూడండి. నాకైతే చాలా చిరాకు వచ్చిందండి నిన్న మాత్రం బస్సులో ట్రావెల్ చేయడానికి. మళ్ళీ కాంప్లెక్స్ నుంచి మద్దిలపాలెం ఆటోలో వెళ్ళి ఆ మద్దిలపాలెంలో బస్సు ఎక్కామనమాట. చాలా ఇరిటేషన్ వచ్చిందండి. ట్రావెలింగ్ అంటే చిరాకు వచ్చింది నిన్నైతే మాత్రం. సో వ్లాగ్లోకి వచ్చేస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మష్రూమ్ 65 కూడా రెడీ అయిపోయింది. జీడిపప్పు వేయించి అలా మీద అలా గార్నిష్ చేస్తానండి. చాలా యమ్మీగా వచ్చాయి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తే. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. 80% దాకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానే. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.